గోల్డ్ రేట్స్ ఇంకా పెరిగేటటువంటి అవకాశం ఉందనుకోవచ్చు కదా, అనుకోవచ్చా? తప్పకుండా ఉందండి. నేను అదే అంటున్నాను. గత 2000 సంవత్సరాల్లో గోల్డ్ రేటు పడటం మీరు చూసారా? ఎస్. మిగతా ఇన్వెస్ట్మెంట్స్ అంత ఫాస్ట్‌గా కొన్ని సంవత్సరాలు పెరగకపోవచ్చు. ఉదాహరణకి క్రిప్టో కరెన్సీ ఉందండి. బిట్‌కాయిన్ అంటాం గదా! బిట్‌కాయిన్ గత 10 సంవత్సరాల్లో లేదు బిగినింగ్ నుంచి అది 1 సెంటు, 10 సెంట్లు, 20 సెంట్లు అట్లా ఉండేది ఒక్కొక్కటి బిట్‌కాయిన్. ఇవాళ దాని విలువ గత గత 2 వారాల్లో 10% పడిపోయింది. బట్ స్టిల్ 11,11,000 విలువ ఉంది. మీరు $1కి మీరు బిట్‌కాయిన్ కొనుంటే 10 ఏళ్ల క్రితం, ఇవాళ దాని విలువ $1,11,000. ఆ రేటు ఏది మ్యాచ్ చేయలేదు. ఎస్. కానీ సడెన్‌గా 15 రోజుల్లో 10% పడింది. ఒక 4 ఏళ్ల క్రితము సడెన్‌గా 40% పడింది బిట్‌కాయిన్. ఎప్పుడు గోల్డ్ అట్లా పడలేదండి. పెరుగుతుంది. మీరు అనుకున్న స్పీడ్‌లో పెరగకపోవచ్చు. కానీ స్టడీగా పెరుగుతా ఉందండి. ఎస్. సార్, చివరగా అంటే మీ పర్మిషన్ ఇస్తే ఒక క్వశ్చన్ సార్. అంటే ఇప్పుడు సీజన్ 3 బిగ్ బాస్కి చెప్పండి. సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా నిరసనలు మీన్స్ ఏంటంటే బిగ్ బాస్ షోని ఆపండి అనేసి పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మీరు బిగ్ బాస్గా వెళ్ళింది కదా సార్, బిగ్ బాస్ 2 సీజన్ 2కు. అంటే నిజంగా బిగ్ బాస్ వల్ల ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు అంటే మీరని కదా సార్, అక్కడ బిగ్ బాస్ నిర్వహించేటటువంటి హోస్ట్. బిగ్ బాస్ పైన మీ కామెంట్ సార్. బిగ్ బాస్ నుంచి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మెసేజ్ ఇవ్వాలండి. ఇప్పుడు మనకి టీవీ సీరియల్స్ ఉన్నాయండి. సార్. వాళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఓ కథ చూపిస్తున్నారు అంతే గదా! ఇప్పుడు ప్ర మౌలికంగా అండి. సార్. మనకిష్టం లేని టీవీ ఛానెల్ మనం చూడాల్సిన కంపల్షన్ లేదు. లేదు. ఛానెల్ మార్చుకో. కదా! చాలా అవును. సింపుల్ కదా! ఎస్. ఓ 70, 80 ఛానెల్స్ ఉన్నాయి ఇవాళ. ఛానెల్ మార్చుకో. ఇప్పుడు బ్యాన్ చెయ్యి అని అనటము చాలా డేంజరస్ అండి. నేను వెళ్ళిన బిగ్ బాస్‌లో ఏం మెసేజ్ ఇచ్చాము? నేనేం ఇచ్చానంటే, ఆడవాళ్ళు, మగవాళ్ళు సమానులు అని ఇచ్చాను. నేనేం మెసేజ్ ఇచ్చానంటే, మనము ఇంటలెక్చువల్‌గా డెవలప్ కావాలి అని మెసేజ్ ఇచ్చాను. మానవ హక్కులు ముఖ్యమని చెప్పాను. లెక్చర్స్ అంటే సార్ మీరు ఓకే, ఇచ్చాను. మీ భాష నేర్పించాను. మీ విధానం బాగుంది, మీరు ఎంచుకున్న అన్నీ బాగున్నాయి సార్. అంటే ఓన్లీ ఇలాంటి అంటే మీరు పురుషులు మహిళలు సమానం అంటున్నారు బాగుంది, విధానము నేర్చుకోవాలంటున్నారు బాగుంది, లేకపోతే మీరు సైన్స్ ప్రచారకులుగా అందరూ పార్టిసిపేట్ చేయాలి అనేసి బాగుంది, ఇదంతా బాగుంది. కానీ బిగ్ బాస్ ఎందుకు ఎంచుకున్నారు? బిగ్ బాస్ లాంటి వేదికలు చాలా ఉన్నాయి కదా సార్. లేదండి. చూడండి, న్యూస్ ఛానెల్ ఉందండి. అంటే 100 మంది టీవీ చూస్తూ ఉంటే, న్యూస్ ఛానెల్స్ చూసేది వాళ్ళలో 8 మంది. వాళ్ళలో 8 మందే న్యూస్ చూస్తూ ఉంటారు. మిగతా 90 మంది ఉన్నారే, వాళ్ళు వేరే ఛానెల్స్ చూస్తున్నారు. వాళ్ళు ఎటువంటి ఛానెల్స్ చూస్తున్నారు? మారాను. ఎక్కువ మంది చూడాలి. ఎక్కువ మంది మానవవాదం గురించి వినాలి. ఎక్కువ మంది హేతువాదం అర్థం చేసుకోవాలి. ఎక్కువ మంది అయోధ్యతో బతకడం ఎలా ఓకే. మనం 1 minute. నేర్చుకోవాలి. ఇప్పుడు ఒక లాస్ట్ 4, 5తో ఎండ్ అవుతుంది కదండి షో. అవును. ఎంచుకున్న వాళ్ళు ఇప్పుడు ఎంచుకున్న వాళ్ళ క్వాలిటీ వేరుగా ఉందండి. ఎస్, ఎగ్జాక్ట్లీ నేను ఎగ్జాక్ట్లీ. వెళ్ళినప్పుడు నేను ఏకీభవించకపోవచ్చు. చిల్లరగా బిహేవ్ చేసేవాళ్ళు తక్కువ ఉన్నారు. బిగ్ బాస్ సెక్షన్‌లో ఉంది. నువ్వు ఎవరిని పిలవాలి? నువ్వు ఈసారి ఎందుకు పిలవలేదు మానవ హక్కుల ఉద్యమకారుడిని? ఈసారి ఎందుకు మానవవాదుల్ని పిలవలేదు? ఈసారి ఎందుకు సైన్స్ పాపులరైజర్స్‌ని పిలవలేదు? ఎస్. నేను 63 రోజులు ఉన్నాను కదా! అంటే చూస్తూ ఉన్నారు కదా జనాలు. అవును. చివరికి నేను ఉండటానికి ఇష్టపడలేదు. రూల్స్ బ్రేక్ అయినాయి.
నేను పార్టిసిపేషన్ ఆపేశాను. ఆపేసిన 2 వారాలకి ఐ కేమ్ ఔట్. ఎస్. నేను కెమెరాలోనే చెప్పాను, ఇంట్లో నాకుండే ఇంట్రెస్ట్ పోయింది. మీరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని బయటకు పంపించేసిన వాళ్ళని లోపలికి తెచ్చారు అని కెమెరాలో చెప్పాను. అది చూపియలేదు, అది వేరే విషయం. అవును. బిగ్ బాస్ అన్నది ఒక తొండి ఆట అండి. పెద్దవాళ్ళతో చిన్న పిల్లల ఆటలు ఆడిస్తారండి. దెబ్బలాటలు పెడతారు. అప్పుడు ఇట్స్ ఎ టెస్ట్ ఆఫ్ యువర్ క్యారెక్టర్. మీరు ఎలా ప్రవర్తిస్తారు ఏంటి అని. దీన్ని చాలా భయపడిపోయి, కంగారు పడిపోయి దీన్ని బ్యాన్ చేయాలి, ఆపాలి అంటము నా దృష్టిలో కరెక్ట్ కాదు. అది సిపిఐ నారాయణ ఇంకేం పని లేదు ఆయనకి. బిగ్ బాస్ అప్పుడే వచ్చి ఏదో చెడ్డ చెడ్డ మాటలు మాట్లాడతాడు. ఇప్పుడు మీరు విన్నారా? మీరు చూసారా ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడు? ఎస్. అది వ్యభిచార గుహం అంటున్నాడు. అరే 16 మంది గ్లాస్ ప్యానెల్స్ బయట ఉన్నారా పిచ్చోడా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వాళ్ళని డిఫేమ్ చేయటం కాదు. నాకు ఇష్టం లేదు, నేను చూడను. అక్కడ ఇల్లీగల్గా ఏమన్నా జరుగుతుందా? బ్యాన్ చేయాలని అంటే చట్టాన్ని ఉల్లంఘించడం అన్నది జరగాలి కదా. ఎస్. అన్ప్లెజెంట్గా ఉంది. ఊరికే దెబ్బలాడుకుంటున్నారు, బ్యాడ్గా బిహేవ్ చేసి. ఇల్లీగాలిటీ ఏముందండి? లేదు కదా. డన్. మీరు ఇంకో మాట చెప్పండి నాకు. సార్. టీవీ ఛానల్స్లోకి వచ్చి బూతులు తిట్టే వాళ్ళు ఉన్నారు కదండి. అవును, ఉన్నారు. మరి న్యూస్ ఛానల్స్ బ్యాన్ చేస్తారు.